నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2026. ముందుగా మీ అందరికీ కూడా మరొక్కసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లవేళ ఎప్పుడు ఉండాలని, అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు, అలాగే మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ, మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ మీరు అనుకున్న ప్రతి కార్యాలు మీకు ఈ సంవత్సరము జరగాలని, సక్సెస్ఫుల్గా మీరందరూ ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పటిదాకా నన్ను మీరు నడిపించినందుకు, ఈ సోషల్ మీడియాలో, ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నన్ను ఈరోజు ఈ స్థాయి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా శతకోటి వందనాలండి. మీరు లేనిది నేను లేను, మీరు లేనిది నేను అసలు ఈ ప్రయాణాన్ని కొనసాగించలేను. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు 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 పేరున ధన్యవాదాలు. ఇక పైన కూడా ఈ సంవత్సరము తప్పకుండా మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని, నన్ను ఈ విధంగానే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నా వరకు అయినంత వరకు గత సంవత్సరంలో మీ అందరికీ దర్శన సమయానికి సంబంధించి టికెట్లు, రూమ్ బుకింగ్లు, ఇతర సహాయం చేశాననే భావిస్తున్నాను. నన్ను మీరు ప్రతిరోజు వీడియోకి లైక్ చేస్తే ఇంకా అధిక భక్తుల దగ్గరికి మన వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నన్ను లైక్ చేసి స్వామివారికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చేలాగా నన్ను మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక అక్షరంలో మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ని నేను చెప్పలేను. మీరు నాకు ఇచ్చింది యూట్యూబ్ సపోర్ట్ మాత్రమే కాదండి. ప్రతిరోజు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అంటే మీరందరూ ఉన్నారనే ఒక ధైర్యం. ఈ ధైర్యాన్ని ఎంత ఇచ్చినా వెలకట్టలేము, ఎంత చేసినా వెలకట్టలేము. తప్పకుండా మీ రుణాన్ని నేను తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా అండి? ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అనండి, ఈరోజు జనవరి 1 కదండి. ఈ ఒక్క రోజు మటుకు అండి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో సెలెక్ట్ అయిన వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మన భక్తులు కావచ్చు, అనగా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, సెలెక్ట్ అయిన వాళ్ళు, గత 2 రోజుల నుంచి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మొదటి రోజు మటుకు అనగా డిసెంబర్ 30వ తారీఖున 3 గంటల లోపల దర్శనం చేసుకున్నారండి. నిన్న మటుకు అరగంటలోనే దర్శనమైంది, కొంతమందికి గంట లోపల కూడా అయ్యిందండి. ఇది ప్రస్తుతము నిన్న ఈ రోజుకి నిన్న మొన్న సంబంధించిన దర్శన సమయాలు. ఇక ఈరోజు జనవరి 1 కాబట్టి ఈరోజు కూడా గంట లోపలే దర్శనం అయితే మీకు పూర్తిగా అయిపోతుందండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటిదాకా మనము ఈ ప్రయాణాన్ని కొనసాగించాం. ఇక తిరిగి రేపు జనవరి 2వ తారీఖు కదండి. మీలో ఎవరైనా కానీ ఎటువంటి దర్శనం టికెట్ లేకపోతే హ్యాపీగా రండి. ఈరోజు అర్ధరాత్రి అనగా రేపు తెల్లవారుజామున అవుతుంది కదా, రేపు ఉదయం 4 గంటల నుంచే మీ అందరికీ కూడా ఫ్రీ క్యూ లైన్ వాళ్ళని పంపిస్తారండి. దయచేసి ఈరోజు ఒక్కరోజు కాస్త మీరు ఓపిక పట్టి, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దర్శనం అయిపోతే సాయంత్రము మీ అందరికీ ఆల్మోస్ట్ మొత్తం లైన్ అంతా క్లియర్ అయిపోతుంది. రేపు ఎవరైతే వస్తారో ఫస్ట్ హాఫ్ డే మటుకు తొందరగానే దర్శనం అయిపోతుందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనము ఈరోజు అర్ధరాత్రి నుంచే, అనగా తెల్లవారుజామున అంటాం కదా, ఆ సమయం నుంచే రేపటికి సంబంధించిన ఫ్రీ క్యూ లైన్ అనేది మిమ్మల్ని పంపిస్తారు. రండి, దర్శనము ఉంది, ప్రతి ఒక్కరు ఉచితంగా చేసుకోవచ్చు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ, ఇతర ఎక్కడ సోషల్ మీడియాలో కానీ, వెబ్సైట్లో కానీ, ఎక్కడ కూడా మీకు ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ ఎక్కడ టికెట్లు జనవరి 8 వరకు ఇవ్వరు. ఎవరైతే 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్నారో వారు రేపు జనవరి 2 నుంచి 8 వరకు రండి. టికెట్లు బుక్ చేసుకోలేని వారు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం చేసుకోండి. ఇప్పుడు చాలామంది అడిగారు కదండి, మరి మేము ఎక్కడ ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి జాయిన్ అవ్వాలి, మాకు ఎవరు చెప్తారు అని. అంత ఆలోచించొద్దండి. రద్దీ బట్టి జనాలు ఎక్కువ వస్తే, పిలిగ్రిమ్స్ ఎక్కువ వస్తే, భక్తులు ఎక్కువ వస్తే వాళ్ళు రూట్ మారుస్తూ ఉంటారు. మనం ఎలా చెప్పగలము? కొన్నిసార్లు ఎక్కువ మంది వచ్చారనుకోండి, వాళ్ళు 2-3 ఎంట్రీ పాయింట్లు పెడతారు. లేదు అంటే ఒక ఎంట్రీ పాయింట్, 2 ఎంట్రీ పాయింట్లు ఫిక్స్. ఇట్లా సందర్భాన్ని బట్టి రేపు వాళ్ళు మారుస్తారనమాట. కాబట్టి మీరందరూ ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, మీకు ఓపిక ఉంటే వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాలు ఇవేవి లేవు కాబట్టి నేరుగా వెళ్ళిపోండి. ఎవరైనా వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళండి. ఇంకా రూములు కూడా ఇస్తారు.
సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి మీ అందరికీ రూములు కూడా ఇస్తారు. రండి. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ సర్వదర్శనం టోకెలు కానీ నడక మార్గం టోకెలు కానీ ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మీరందరూ రండి. నడక మార్గం 2 కూడా తెరిసే ఉన్నాయి. ఓకేనా? ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. అంటే దర్శనం టికెట్ లేని వాళ్ళు నేరుగా వెళ్ళేసి స్వామివారి మాడవీధుల్లోనూ అలాగే ఆలయ ప్రాంగణంలో కావచ్చు ఇతర ప్లేసెస్లో వారు కాలక్షేపం అయితే చేయటం జరుగుతుంది. కానీ రేపటి నుంచి అంత టెన్షన్ ఏం లేదు. హ్యాపీగా మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. రండి. అయితే ఒక్క అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కాస్త రద్దీ పెరగొచ్చండి. తిరిగి వెంటనే మనకు కాస్త తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూడని వాళ్ళు వెంటనే వచ్చేసి చూసేస్తారు. కాబట్టి దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. ఓకేనా? ఇక నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే మార్చ్ వరకు కూడా మనకి ఆన్లైన్లో అన్ని రకాల దర్శన్ టికెట్లు రూములతో సహా అయిపోయాయి. మార్చ్ వరకు ఎవరికైతే దర్శన్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మీకు డౌట్లు ఉంటాయి, వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను చెప్తాను. ఒకవేళ టికెట్ లేకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏమన్నా నేను సహాయపడగలను రిప్లై ద్వారా అంటే తప్పకుండా మీకు చెప్తాను. టికెట్ల గురించి అయినా రూముల గురించి అయినా. ఓకేనా అండి? దయచేసి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది, రేపటి నుంచి అందరూ రండి. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. హ్యాపీగా రండి. ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి నేరుగా వెళ్ళిపోండి. రేపు 2 రోజులు కొంచెం టైట్గా ఉండొచ్చు దర్శనం అనేది. ఆ పైనుంచి కాస్త నార్మల్గానే 3 to 4 hours అలా ఉండొచ్చు. అయితే ఒకసారి ఏంటంటేనండి, రద్దీ గనక పెరిగిందే అనుకోండి 10 hours పట్టొచ్చు, 15 hours పట్టొచ్చు, 24 hours పట్టొచ్చు. కాబట్టి ఎన్ని గంటలు పడుతుంది అవన్నీ మనము చెప్పలేము. రద్దీ బట్టి మనం చెప్పగలము. కాబట్టి రేపటి నుంచి మన రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి నేను మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మార్చి నెల దర్శన టికెట్ల వరకు కూడా నన్ను అడగగలరు. మరి ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.